విజయనగరం జిల్లాలో సూర్యుడు నిప్పులవాన కురిపిస్తున్నాడు. ఎండ ప్రతాపంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. సూర్య ప్రతాపానికి ప్రజలు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. చిన్నారులు వృద్ధులు వేడిని తట్టుకోలేక నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. మే నెల ప్రారంభం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండ తీవ్రతకు జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం ఉంటే తప్ప బయట తిరగొద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనాలు రోడ్ల మీదకు వచ్చేందుకు జంకుతున్నారు. ఏవైనా పనులు ఉంటే ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 4 తర్వాత మాత్రమే చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఏడాది ముందుగానే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఉష్ణోగ్రతల తీవ్రత మే నెలలో మరింత తీవ్ర రూపం దాల్చి వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.